సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ చేరుకున్నారు. ముందుగా బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ దగ్గర డెలివరీ ఛానల్స్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు వెళ్తారు. 800 మెగావాట్ల కెపాసిటీ గల రెండో యూనిట్ ని సీఎం ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం 4:30కు జీవీగూడెం దగ్గర ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనాలను ప్రారంభిస్తారు సీఎం రేవంత్. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు. తెలంగాణలో విద్యుత్ కాంతులతో నింపేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ అవసరాలను తీర్చేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. విద్యుత్ కొరత కోతలను అధిగమించడంతో పాటు రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ కేంద్రంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ థర్మల్ విద్యుత్ ప్లాంట్లోని రెండో యూనిట్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ చేరుకున్నారు. ముందుగా బ్రాహ్మణ వెల్లంల దగ్గర సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు వెళ్తారు. 800 మెగావాట్ల కెపాసిటీ గల రెండో యూనిట్ ని సీఎం ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం 4:30కు జీవీగూడెం దగ్గర ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనాలను ప్రారంభిస్తారు సీఎం రేవంత్. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు. ఇక తెలంగాణను విద్యుత్ కాంతులతో నింపేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ అవసరాలను తీర్చేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. విద్యుత్ కొరత కోతలను అధిగమించడంతో పాటు రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ కేంద్రంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ థర్మల్ విద్యుత్ ప్లాంట్లోని రెండో యూనిట్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే అప్పటి నుండే విప్లవ విధానం అన్ని వదిలి బయటికి వచ్చి ఒంటరి ప్రయాణం రేయి పగలు చూడక శమనే నమ్మాడమ్మా గీతమ్మా జతై ఒక్కో మెట్టు ఎక్కాడమ్మా ప్రజాసేవే లక్ష్యం అంటూ రేవంతన్నా స్వతంత్ర జెండాతోనే మొదటి జయం పొందాడన్నా. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ చేరుకున్నారు. బ్రాహ్మణ వెల్లంల దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయభాస్కర్, కొంచెం సేపటి క్రితమే సీఎం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంకి చేరుకున్నారు. దాదాపుగా 18 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పూర్తి కావడంతో ఈ రోజు పైలాన్ ఆవిష్కరించడంతో పాటు జలహారతి ఇచ్చేందుకు సీఎం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సామర్లజర్ల మండలం వీర్లపాలెంకి సీఎం చేరుకుంటారు. అక్కడ ఇప్పటికే 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ 2 యూనిట్లకు సంబంధించి ఒక యూనిట్ ను 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని జాతికి అంకితం చేసే కార్యక్రమం అక్కడి నుంచి సీఎం నేరుగా నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. చరిత్ర ఎప్పుడైనా పోరాట యోధులకే చెయ్యెత్తి మనసారా జై కొడుతుంది. ఆ లెక్కలో అయితే అతి త్వరలో నీ లక్ష్యం ఫలించి నిన్ను శిఖరం చేరుస్తుంది. రేలా 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 రేవంతన్నా నీకు చాలా మంది ఊరు వాడా రేవంతన్నా రాజకీయం పక్కన పెడితే నువ్వు కెరటం అన్నా మా బాధ్యత నీదే భవితవు నువ్వే రేవంతన్నా.
నన్ను నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది జెండా రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండం నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ళ పాటు ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న బట్టు పాలిస్తర పచ్చగా బతుకులు వెలిగేటట్టు పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలిర బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట ఓహో ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా బానిసలైన గడీలు బద్దలు కొట్టాం అహంకార గుండెల్లో జెండను దింపాం ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలిర బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు